వెల్కమ్ టు వైఎస్కే న్యూస్ ఛానల్. ఈనాటి వార్తలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కారం దిశగా మరో కీలక అడుగు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఐఏఎస్ అధ్యక్షతన విజయవాడలోని ఓ ప్రముఖ కన్వెన్షన్ హాల్లో రివ్యూ ఆన్ గ్రౌండింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్పై సమావేశం జరిగింది. మల్లవల్లి ఏపీఐసి, వీరపనేనిగూడెం పారిశ్రామిక ప్రాంతాలకు చెందిన ఎంటర్ప్రెన్యూర్స్ ఈ సమావేశంలో పాల్గొని తమ సమస్యలను కలెక్టర్ ముందు ఉంచారు. చల్లపల్లి ఆటోనగర్ సమస్యను గురించి కూడా సంబంధించిన వ్యక్తులు కూడా వారి సమస్య తెలపడం జరిగింది. సబ్సిడీలు గురించి జీవోఎంఎస్ నెంబర్ 65 మనకి 24/10/2024 వచ్చింది. తర్వాత మళ్ళీ రివైజ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి 377 మంది అలాట్మెంట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ 377లోని కూడా మనం ఆల్రెడీ 230 మందికి ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసి పొజిషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేసామండి అలాటీస్ అందరికీ కూడా. తర్వాత ఈ 230 మందితో పాటుగా వీరపనేనిగూడెంలో కూడా మనం ఆల్రెడీ ఒక 71 మందికి ఆల్రెడీ మనం సేల్ అగ్రిమెంట్స్ చేశాము, పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. వీళ్ళు కూడా ఏంటంటే ఇంకా కొంత గ్రౌండింగ్లో ఇంకా కొంత వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ 230 మందిని ఈ 71 మందిని అంటే కలిపితే మనకి 301 మందిని ఈ యొక్క మీటింగ్కి పిలిచి వారు ఏంటంటే ఏ విధంగా అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి వాళ్ళకి ఏ విధంగా ఇంకా ఏదైనా అవసరతలు ఉన్నాయా లేదు, వీళ్ళ వైపు నుంచి కూడా వీళ్ళు కూడా ఏంటంటే అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ కూడా డిస్కస్ చేద్దామని చెప్పారండి. దీంతో పాటుగా మనకి ఏంటంటే ఆల్రెడీ మల్లవల్లిలో మీకు అందరికీ తెలుసండి అంటే గతంలోనే మనకి అలాట్ చేసి ఉన్నాము. బట్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాతనే అంటే ఇది లాస్ట్ ఇయర్ జనవరిలో కలెక్టర్ గారి దగ్గర ఉండి ఆర్డీఓ గారిని పంపించి అక్కడ ల్యాండ్ మీద ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. అప్పటి వరకు కూడా ఏంటంటే గ్రౌండింగ్ అనేది చాలా కష్టంగా ఉంది. అంటే ఎవరికి ఈ జీవో ద్వారా వచ్చిన వాళ్ళు కాకుండా అంతకుముందు అలాట్ చేసి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పటి వరకు ల్యాండ్ మీదకి వెళ్ళాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారే సో ఇప్పుడు అయినా కూడా ఇప్పుడు మనకి ఏదైతే లోకల్ ఇంటర్నల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు టేకప్ చేస్తారు సార్. సరే, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారిని ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సో అందరికీ నమస్కారం. ఉద్దేశం చాలా సింపుల్. మన జిల్లాలో మనము లాస్ట్ సంవత్సరమే మల్లవల్లి ఒకే ఇండస్ట్రియల్ పార్క్లోనే దాదాపు 377 అలాట్మెంట్స్ చేశాము. వీరపనేనిగూడెము కూడా కలిపితే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ అన్ని అలాట్మెంట్స్ చేసినప్పటికీ కూడా గ్రౌండింగ్ అనేది మనము అనుకున్న స్థాయిలో జరగట్లేదు. అంటే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఈ గ్రౌండింగ్కి సంబంధించి మీరు క్షేత్రస్థాయిలో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది ఒక సేల్ అగ్రిమెంట్ ఉండొచ్చు, లేదు అంటే మీరు ఏదో లేఅవుట్లో అటు ఇటు మార్కింగ్లో ఇష్యూస్ ఉండొచ్చు, లేదు అంటే మీకు ఏదో ఇసుక దొరకలేదు అన్నది ఉండొచ్చు. సో మల్టిపుల్ ఇష్యూస్ ఏదో లేదా పీసీబీకి ఏదో అప్లై చేశారో రాలేదని ఉండొచ్చు. ఈ ఇష్యూస్ అన్ని దానికి సంబంధించి ప్రభుత్వ తరపున మనము ఎంతవరకు మీ ఇష్యూస్ని తీసుకొని సాల్వ్ చేయగలుగుతాము అని చూసుకొని ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసేది ఒక ఎత్తు. రెండోది, మీరు గ్రౌండింగ్ చేసే వరకు హ్యాండ్ హోల్డింగ్ కోసం మీకు సపోర్ట్ కోసం మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక 20 మెంబర్స్ని 20 ఇండస్ట్రియలిస్ట్ ఆంటర్ప్రినర్స్కి ఒక నోడల్ ఆఫీసర్గా స్పెషల్ ఆఫీసర్గా పెడతా ఉన్నాము. ఆ లిస్ట్ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాను. నాకు స్పెషల్ ఆఫీసర్ వీటిని గమనించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం వల్ల మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక ప్రాంతాల్లోని ఎంటర్ప్రెన్యూర్స్కు గణనీయమైన ఊరట లభించింది. కృష్ణా జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ఇటువంటి చర్చలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అందరూ ఆశిస్తున్నారు. తాజా వార్తల సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియో నచ్చినట్లయితే బెల్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు మన వైఎస్కే న్యూస్ ఛానల్ అప్డేట్స్ క్షణంలో ముందుంటాయి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకు ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. అవి మన వైఎస్కే న్యూస్ ఛానల్ లింక్ బయోలో లింక్ పెట్టి ఉంచడం జరిగినది. ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.